హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇఫ్ అండ్ మరియు ఇఫ్ ఆర్ అనే లాజికల్ ఫార్ములాస్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. దీని ముందు వీడియోలో మనము అండ్ మరియు ఆర్ ఫార్ములాస్ని ఏ విధంగా ఉపయోగించామో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఆల్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ డేటాని ఆధారం చేసుకొని మనము ఇఫ్ అండ్ మరియు ఇఫ్ ఆర్ అనే ఫార్ములాస్ని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనము ఈ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ని మనమైతే ఇఫ్ అండ్ ఫార్ములా ఉపయోగించి తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన పాస్ మార్కు 35 కదా, 35 కంటే ఎక్కువ వచ్చిన అన్ని సబ్జెక్టులు మనకి 35 కంటే ఎక్కువ వచ్చినట్లయితే పాస్ అవుతుంది. ఏ ఒక్క సబ్జెక్టు మనకు రాకపోయినా 35కి రాకపోయినా పాస్ అని మనకి తెలుసు కదా. అదేవిధంగా ఇప్పుడు మనం పక్కనే టోటల్ పక్కన ఉంది కదా, ఆ కాలంలో మనం రిజల్ట్ అనే కాలంని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇప్పుడు దాని సైజుని, కాలం యొక్క సైజుని మనం ఇంక్రీజ్ చేద్దాము. ఆ కింద సెల్లో మనం ఫార్ములాను అయితే రాద్దాము. ఇప్పుడు ఆ సెల్ను మనం ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో 34 అవి ఉన్నాయి కదా, అవి తప్ప మిగతావన్నీ కూడా 35 కంటే ఎక్కువగా ఉన్నవే. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేసినప్పుడు అవి మనకి కనబడతాయి. ఇప్పుడు మనం సెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో ఈక్వల్ని, అంటే ఏ ఫార్ములా టైప్ చేసే ముందు మనం ఫార్ములా ముందు ఈక్వల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇఫ్ అనే ఫార్ములాని టైప్ చేస్తే ఇక్కడ చూడండి బ్లూ కలర్లో హైలైట్ అయింది. మన కీబోర్డ్లో ట్యాబ్ కీని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి అండ్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇఫ్ యొక్క సింటాక్సిస్ ఏంటంటే లాజికల్ టెస్ట్, అలాగే వాల్యూ ఫర్ ట్రూ, వాల్యూ ఫర్ ఫాల్స్ అన్నమాట. ఇప్పుడు మనము లాజికల్ టెస్ట్ అవుతుంది అంటే ఇక్కడ అండ్ ఫార్ములా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం అండ్ అని రాసి కీబోర్డ్లో ట్యాబ్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అండ్ యొక్క సింటాక్సెస్ వచ్చాయి. అవి లాజికల్ 1, లాజికల్ 2. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ యొక్క ఒక్కొక్క వాల్యూని మనం ఇక్కడ తీసుకొని అండ్ ఇక్కడ మనం కండిషన్ ఇద్దాము. ఇక్కడ 41 మీద మనం క్లిక్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అని ఇద్దాం. అంటే గ్రేటర్ దాన్ కంటే ఎక్కువ లేదు, ఈక్వల్గా ఉన్నాయన్నీ మనకి ట్రూ అని చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ మళ్ళీ 94 మీద క్లిక్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, అలా అలాగే 36, అలాగే 74 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, అలాగే 67 మీద క్లిక్ చేద్దాము. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, ఇప్పుడు 72 మీద క్లిక్ చేద్దాము. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇప్పుడు మనము క్లోజ్ పారెంథసిస్ ఇద్దాము, ఎందుకంటే అండ్ యొక్క ఫార్ములా అక్కడితో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం క్లోజ్ పారెంథసిస్ని ఇద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి పెడదాము. అంటే అక్కడ అండ్ యొక్క ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు మనం ఇఫ్ యొక్క ఫార్ములా, అంటే అక్కడ అండ్ అన్నది అదంతా మొత్తం లాజికల్ టెస్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నది కదా, ఇవి రెండు వాల్యూస్, ఇప్పుడు ట్రూ వాల్యూస్ ఇఫ్ ఫాల్స్ ఉన్నవి అవన్నీ మనకి పాస్ ఫెయిల్ అవుతుంది. ఈ పాస్ ఫెయిల్ని మనము కొటేషన్స్ మార్క్స్ మధ్యలో ఇచ్చుకోవాలి. ఆ రెండింటికి మధ్యలో కామా ఉంచి వాటిని కొటేషన్ మధ్యలో ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇఫ్ యొక్క క్లోజ్ పారెంథసిస్ని ఇచ్చి కీబోర్డ్లో ఎంటర్ని కొట్టినట్లయితే మనకి ఆ రిజల్ట్ అన్నది మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, పాస్ అంటే మనం ఇచ్చిన కండిషన్ మన పాస్ మార్క్ కంటే అక్కడ ఉన్నాయన్నీ ఎక్కువగానే ఉన్నాయి.
వర్తించింది, అందువల్ల అక్కడ పాస్ మార్క్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని డ్రాప్ అండ్ డ్రాప్ చేసి ఇప్పుడు వీటికి అలైన్మెంట్, అలాగే బోల్డ్, అలాగే బోర్డర్, అవుట్ సైడ్ బోర్డర్ ఇద్దాము. ఇంకో సైజుని కూడా మనం ఇంక్రీజ్ చేసుకుందాం. అలాగే అవుట్ సైడ్ బార్ని కూడా ఇద్దాము. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఫస్ట్ది పాస్ వచ్చింది, ఎందుకంటే 35 కంటే ఆ వాల్యూస్ అక్కడ ఉన్న మార్క్స్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మూడోది చూసినట్లయితే మనకి ఫెయిల్ అని ఉంది. అక్కడ 34 బ్లూ కలర్తో హైలైట్ చేసి ఉంది, ఎందుకంటే 34 తప్ప మిగతా అన్నీ కూడా మనకి 35 కంటే ఎక్కువగానే ఉన్నాయి, అందువల్ల అక్కడ ఫెయిల్ అని వచ్చింది. అదొకటి మనకి 35 కంటే తక్కువ ఉంది కాబట్టి ఫెయిల్ అని వచ్చింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అదొకటి తప్ప మిగతా అన్నీ కూడా మనకి వచ్చాయి, దానివల్ల ఫెయిల్ అయింది మీకు. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా 34 తప్ప మిగతా అన్నీ కూడా సైన్స్ సబ్జెక్టు 34 వచ్చింది, అందువల్ల అక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి 33, లాస్ట్ చూడండి 30 తప్ప మిగతా అన్నీ, అందువల్ల అక్కడ ఫెయిల్ అని చూపించింది. మీకు అర్థమైంది కదండి, ఇఫ్ అండ్ ఫార్ములాని ఏ విధంగా దేనికి ఉపయోగించాలో మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ ముందు వీడియోలో మీరు ఇఫ్ ఫార్ములా గురించి చూసే ఉంటారు, ఆ వీడియోని మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ట్రూ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మనము ఇఫ్ ఆర్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో అక్కడ చూద్దాము. ఇక్కడ కూడా మనం టోటల్ పక్కన ఉన్న సెల్ అని మనం రిజల్ట్ కింద మార్చుకుందాము. రిజల్ట్ అని రాద్దాము, దాన్ని కూడా మనము. అలాగే ఇక్కడ మనం ఇఫ్ ఆర్ ఫార్ములా మనకి మనం ఇచ్చిన కండిషన్స్కి ఏ ఒకటి అప్లై అయినా అది ట్రూగాని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్షన్ చేసిన సెల్లో ఈక్వల్ రాసి మనం మన ఫార్ములా టైప్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేసినట్లయితే చూడండి వచ్చింది. అలాగే ఇక్కడ ఆర్ ఫార్ములా కూడా మనం టైప్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక్కొక్క వాల్యూని మనం ఇద్దాము. ఇప్పుడు 94 మీద సెలెక్షన్ చేసి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 కామా, అలాగే 36 మీద క్లిక్ చేసి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35, అలాగే 74 మీద క్లిక్ చేసి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35, అలాగే 67 మీద క్లిక్ చేసి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35, అలాగే 72 మీద క్లిక్ చేద్దాము, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అని ఇచ్చి ఇప్పుడు మనం ఆర్ యొక్క క్లోజ్ పారెంథసిస్ని ఇద్దాము. అలాగే ఇక్కడ మనము ఇఫ్ యొక్క వాల్యూ ట్రూ, అలాగే వాల్యూ ఇఫ్ ఫాల్స్ను వాటిని కూడా ఇచ్చేద్దాము. ఇప్పుడు వాటిని మనము కొటేషన్స్ మార్క్లో ఉంచాలి, పాసు అలాగే ఫెయిలు, వీటిని మాత్రం మనం కొటేషన్స్లో మాత్రమే ఉంచాలి. ఇప్పుడు మనం ఇఫ్ యొక్క క్లోజ్ పారెంథసిస్ని ఇచ్చి కీబోర్డ్లో ఎంటర్ కొడితే మనకు అది రిజల్ట్ పాస్ అని వచ్చింది. దీన్ని డేటా మొత్తానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. అలాగే దీనికి కూడా ఎలిమెంట్స్ ఇవి ఇద్దాము. అలాగే సైజుని కూడా మనం బోల్డ్లో పెట్టుకుందాము, సైజుని కూడా మనం ఇంక్రీజ్ చేద్దాము. అలాగే ఇక్కడ చూడండి, మీకు డేటా మధ్యలో ఒక లైన్, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ని హైలైట్ చేసి ఉంచాను. అందులో 75 తక్కువ, అంటే సోషల్ సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నీ కూడా ఇచ్చిన కండిషన్కి వర్తించలేదు, ఆ ఒకటే మాత్రం వర్తించింది. అందువల్ల అంటే ఈ ఆర్ కండిషన్ ఏంటంటే ఇచ్చిన వాల్యూలో ఏదో ఒక వాల్యూ మనకి ఇచ్చిన కండిషన్కి వర్తించినట్లయితే అది పాస్ కింద చూపిస్తుంది, ట్రూ కింద చూపిస్తుంది.
అలా కాకుండా ఇక్కడ చూడండి ఏదో ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ని అయితే ఇక్కడ మార్దాం. అంటే 35 కంటే అన్ని మార్క్స్లు అన్ని సబ్జెక్టులు 35 కంటే తక్కువ ఉండేటట్టు ఇద్దాము. అలా చూడండి ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది. అంటే ఇక్కడ అన్ని కండిషన్స్ కూడా అక్కడ అన్ని వాల్యూస్ కూడా ఇచ్చిన కండిషన్స్కి వర్తించలేదు కాబట్టి మనకు ఫెయిల్ అని వచ్చింది. అలా కాకుండా ఇచ్చిన కండిషన్స్కి ఇచ్చిన అన్ని వాల్యూస్లో ఏదో ఒక వాల్యూస్ను వర్తించినట్లయితే అది ట్రూగానే చూపిస్తుంది. మీకు అండ్కి ఆర్కి ఫార్ములాస్ మధ్య తేడా మీకు తెలిసిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. అలాగే టాలీ యొక్క ఆల్ వీడియోస్, అలాగే ఎంఎస్ఎస్ఎస్ యొక్క ఆల్ వీడియోస్, ఎక్సెల్ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.